ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. బీజేపీ రఘునందన్పై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరిన చింతా ప్రభాకర్. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఛాయ్పై చర్చ చేస్తున్నాడని అన్న కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్. నిన్న అన్ని ఛానల్స్లో బిల్ గేట్స్తో మోడీ గారు ఛాయ్ పే చర్చా కార్యక్రమం అనేది రావటం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావటం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోడ్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఛానల్లో ఈ చర్చా కార్యక్రమం ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్లో కూడా వారు మాట్లాడుకున్నది అనేది రావటం జరిగింది. ఇది టోటల్లీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం. 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన మీర్పేట పిఎస్ఎసి సైదులు. 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన మీర్పేట పిఎస్ఎసి సైదులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి సుహాసిని. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మరణానంతరం ప్రకటించిన భారతరత్నను ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు అందుకున్నారు. श्री पीवी नरसिंह राव मरणोपरांत उनके पुत्र श्री पीवी प्रभाकर राव। అడవి మధ్య సెట్స్ లో హీరో నితిన్ పుట్టినరోజు వేడుకలు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన జాహ్నవి. సార్ ఎక్కడ చూపించండి సార్ ఎక్కడ సార్ బాబు మీద పడకండమ్మా. ఓటరు చైతన్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హారి చందన అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమాల కోర్ కమిటీ స్వీప్ సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల చైతన్యంలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూడటం, ఓటు ప్రాధాన్యతను ఇంకా బాగా తెలిసి వచ్చేలా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టాలని ఆమె సూచించారు. ముఖ్యంగా కవితలు, రంగోలీ, చర్చల వంటి వాటిని నిర్వహించాలని, అంతేకాక ఓటరు చైతన్యంపై ఫోటో ప్రదర్శన, పెయింటింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు ప్రోత్సాహం అందించాలని అన్నారు. కోమటిరెడ్డిపై ఫైర్ అయిన ఏలేటి
ఈ రోజు మేకపోతు గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్ లో లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. రైతాంగ సమస్యలపై ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జనగాం, సూర్యాపేట, నల్గొండలలో పర్యటన. ఉదయం 10:30 జనగాం జిల్లా ధరావత్ తండాలో, ఉదయం 11:30 సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో, సాయంత్రం 4:30 నల్గొండ జిల్లా నిడ్మానూర్ మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.